వెల్కమ్ టు మెగానిన్ టీవీ బర్నింగ్ టాపిక్. భారత రాజకీయ చదరంగంలో ఎవరు ఊహించని, ఎవరికి సాధ్యం కాని ఒక అద్భుతం జరిగింది. దేశ చరిత్రను తిరగరాస్తూ దశాబ్దాల కాలంగా చెక్కు చెదరకుండా ఉన్న ఒక సుదీర్ఘ రికార్డు బద్దలైపోయింది. ఇప్పటి వరకు భారత పీఠాన్ని అధిరోహించిన ఎందరో మహానుభావులకు సాధ్యం కాని ఒక అరుదైన చారిత్రాత్మక మైలురాయిని ఒకే ఒక్కడు అధిగమించాడు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఆ సుదీర్ఘకాల పరిమితి రికార్డును దాటేసి భారత రాజకీయ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ఏకైక ప్రధానమంత్రిగా ఆయన సరికొత్త శకానికి నాంది పలికారు. అవును, ఆయనే నరేంద్ర మోదీ. ఈ అసాధారణ ప్రస్థానంలో విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా ప్రత్యేకంగా సమావేశమైంది. దేశ ప్రజల అపారమైన విశ్వాసంతో తనను తాను కేవలం ఒక ప్రధాన సేవకుడిగా భావిస్తూ సాగించిన ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఒకవైపు కోట్లాది మంది పేదలకు పక్కా ఇళ్లు, ఉచిత రేషను, ఆరోగ్య భద్రత కల్పిస్తూనే మరోవైపు చంద్రయాన్ విజయంతో అంతరిక్షంలో దేశ సత్తాను ఎలా చాటగలిగారు? ఆర్టికల్ 370 రద్దు, జిఎస్టీ అమలు, శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా చేసిన సర్జికల్ స్ట్రైక్స్, ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాల వెనుక ఉన్న ఆ వ్యూహాత్మక మైండ్ గేమ్ ఏంటి? భారతదేశ రాజకీయ ఇవనికపై ఒక అరుదైన చారిత్రాత్మక మైలురాయి ఆవిష్కృతమైంది. దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకుని ఆయన సరికొత్త చరిత్ర లిఖించారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘకాల పరిమితి రికార్డును మోదీ అధిగమించారు. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ అరుదైన మైలురాయిని సాధించిన ప్రధానికి కేబినెట్ ఘనంగా అభినందనలు తెలిపింది. దేశ ప్రజలు ఆయనపై ఉంచిన అపారమైన విశ్వాసానికి, ఆశీర్వాదాలకే ఈ ఘనత నిదర్శనమని కొనియాడింది. తనను తాను ప్రధాన సేవకుడిగా భావిస్తూ దేశ సేవకే అంకితమైన మోదీ నాయకత్వంలో భారతదేశం సరికొత్త పుంతలు తొక్కింది. నూతన భారతావనికి ఈ సుదీర్ఘ ప్రయాణం ఒక దిక్సూచిగా నిలుస్తుందని కేంద్ర మంత్రులు ప్రశంసించారు. గడిచిన 12 ఏళ్ల మోదీ పాలనలో పేదల సంక్షేమమే కేంద్ర బిందువుగా సాగిందని కేంద్ర కేబినెట్ గుర్తు చేసింది. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికలు అమలు చేసింది. దేశంలో కోట్లాది మంది పేదలకు పక్కా ఇళ్లు, విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్ అందించారు. ప్రతి ఇంటికి తాగునీరు మరియు మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించి జీవన ప్రమాణాలను పెంచారు. దాదాపు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తూ ఆకలి కేకలు లేని సమాజానికి పునాది వేశారు. అటు 60 కోట్ల మందికి ఆరోగ్య భద్రతను కల్పించి వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించారు. ఈ సంక్షేమ విప్లవం ఫలితంగానే దేశంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. అట్టడుగు వర్గాల ముఖాల్లో ఆనందం నింపడమే ఈ పాలన సాధించిన అసలైన విజయం. అంతిమ శ్రేయస్సే లక్ష్యంగా సాగిన ఈ ప్రయాణం సమ్మిళిత అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ సువర్ణకాలం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. దేశ యువత కళలకు, స్టార్టప్ల ఆశయాలకు మోదీ ప్రభుత్వం అపూర్వమైన ప్రోత్సాహాన్ని అందించింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్ను నిలిపింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో యువశక్తిని నూతన ఆవిష్కరణల వైపు నడిపించారు. అంతరిక్ష రంగంలో చంద్రయాన్ విజయంతో భారత శాస్త్ర సాంకేతిక సామర్థ్యం ప్రపంచ వేదికపై మెరిసింది. శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రభుత్వ సంకల్పానికి ఈ విజయం ఒక మచ్చు తునక. మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ నారీ శక్తిని దేశ ప్రగతిలో భాగస్వాములను చేశారు. అటు అన్నదాతల సంక్షేమం కోసం పీఎం కిసాన్ నిధి ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అందించారు. మద్దతు ధరల పెంపు, సాగునీటి ప్రాజెక్టుల విస్తరణలో వ్యవసాయ రంగానికి ఎంతో ఊతాన్నిచ్చారు. ఆధునిక సాంకేతికతను, మానవ వనరులను సమర్థవంతంగా అనుసంధానించడం ఇక్కడ కనిపిస్తుంది. యువత ఆలోచనలకు రెక్కలు తొడుగుతూ నవభారత నిర్మాణం వేగంగా సాగుతోంది. దేశ భద్రత, ఆర్థిక సంస్కరణల విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అత్యంత విప్లవాత్మకమైనవి. దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యకు ఆర్టికల్ 370 రద్దు ద్వారా శాశ్వత పరిష్కారం చూపారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని తెస్తూ జిఎస్టీని విజయవంతంగా అమలు చేశారు. సైనికుల దశాబ్దాల కలైన 1 ర్యాంకు 1 పెన్షన్ డిమాండ్ను తీర్చి వారి గౌరవాన్ని పెంచారు. జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు సర్జికల్ స్ట్రైక్స్ వంటి సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు.
ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా శత్రువుల గుండెల్లో నిద్రపోయి భారత సైనిక సత్తాను చాటారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ తయారీ రంగానికి కొత్త ఊపు తెచ్చారు. విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేశారు. ఈ విప్లవాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి. కఠినమైన నిర్ణయాలు, స్పష్టమైన వ్యూహాలతో దేశ రక్షణ వలయం పటిష్టమైంది. అంతర్జాతీయ దౌత్య రంగంలో భారతదేశానికి లభించిన గుర్తింపు నా భూతో నా భవిష్యత్తు అన్న దగ్గది. ప్రతిష్టాత్మకమైన G20 కూటమికి లభించిన అధ్యక్షత దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా శిఖరాగ్రానికి చేర్చింది. ప్రపంచ దేశాల అగ్రనేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చి భారత్ తన నాయకత్వ పటిమను నిరూపించుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా భారతీయ సంస్కృతిని జగమంతటా విస్తరింపజేశారు. గ్లోబల్ సోలార్ అలయన్స్ వంటి వినూత్న కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ సమస్యల పరిష్కారం నేడు భారతదేశం ముందంజలో ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అంతర్జాతీయంగా దేశానికి లభించిన ఈ గౌరవం ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణం. మోదీ చొరవతో విదేశాంగ విధానంలో సరికొత్త మైత్రి బంధాలు బలపడ్డాయి. ప్రపంచ వేదికలపై భారత్ వినిపించే గళానికి నేడు అత్యంత ప్రాధాన్యత దక్కుతుంది. విశ్వగురు స్థానం దిశగా అడుగులు వేస్తూ దేశ ప్రతిష్టతను నలుదిశలా చాటారు. దేశంలో నెలకొన్న రాజకీయ స్థిరత్వం వల్లే ఈ వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని కేబినెట్ అభిప్రాయపడింది. స్థిరమైన ప్రభుత్వ నిర్ణయాలు దేశాన్ని ప్రగతి పదములో పరుగులు తీస్తున్నాయి. అటు ఆధునిక అభివృద్ధిని, ఇటు దేశ పురాతన వారసత్వాన్ని సమన్వయం చేస్తూ కొత్త భారతదేశ నిర్మాణం జరుగుతుంది. మౌలిక వసతుల కల్పనలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూనే సంస్కృతిని కాపాడుకుంటున్నారు. ప్రాచీన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే డిజిటల్ యుగంలో దూసుకుపోవడం విశేషం. వినూత్న ఆలోచనలతో దేశ రూపురేఖలను మార్చే ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుంది. ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక వైభవం రెండు కళ్లుగా దేశం ముందడుగు వేస్తుంది. ఈ సమతుల్య పాలన భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తుంది. నూతన భారతావని ఆత్మవిశ్వాసంతో ప్రపంచ దేశాల సరసన నిలబడేలా చేస్తుంది. అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందేలా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తుంది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలపాలనే మహోన్నత సంకల్పంతో అడుగులు పడుతున్నాయి. ఈ దీర్ఘకాలిక ప్రణాళిక దేశ భవిష్యత్తును స్వర్ణాక్షరాలతో లిఖించబోతుంది. శతాబ్ది ఉత్సవాల వేళకు భారతదేశం ప్రపంచంలోని అత్యున్నత స్థానంలో నిలవడం ఖాయం. ఈ చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన ప్రధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుషు కలగాలని కేంద్ర కేబినెట్ ఆకాంక్షించింది. ఆయన అంకుటిత దీక్ష, దేశభక్తి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం. ప్రతి పౌరుడిని భాగస్వామిని చేస్తూ ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ముందుకు సాగుతోంది. రాబోయే కాలంలో మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తూ దేశం ప్రగతి పదములో పయనిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి ప్రయాణం కాదు, నవభారత విప్లవాత్మక ప్రస్థానం. ఆధునిక సాంకేతికతను, దేశ ప్రాచీన వారసత్వాన్ని జోడించి నూతన భారతదేశాన్ని ఎలా నిర్మిస్తున్నారో కేంద్ర కేబినెట్ అభినందనల వర్షంలో స్పష్టమైంది. దేశంలో నెలకొన్న రాజకీయ స్థిరత్వమే ఈ వేగవంతమైన ప్రగతికి అసలైన ఇంధనంగా మారింది. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ తయారీ రంగానికి కొత్త ఊపు తెస్తూ అంతర్జాతీయంగా G20 అధ్యక్షతతో ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు తిరిగి చూసేలా చేసింది ఈ నాయకత్వం. అయితే అసలైన సస్పెన్సు, అసలైన సవాలు మున్ముందుంది. 2047 నాటికి వికసిత్ భారత్ అనే మహోన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఈ ప్రస్థానం రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతోంది? ఈ సుదీర్ఘ చారిత్రాత్మక మైలురాయిని దాటిన దేశ ప్రధానికి సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుషు కలగాలని కేబినెట్ ఆకాంక్షించింది. మరి రాబోయే కాలంలో ఈ ప్రధాన సేవకుడు భారతదేశాన్ని ప్రపంచ నంబర్ 1 స్థానంలో ఎలా నిలబెట్టబోతున్నారో చూడాలి.